ఈరోజు పవిత్ర ఆత్మ పేరిట పూజాబలిని సమర్పించు కుటుంబ సభ్యులు, ఒక వ్యక్తి మారు మనసు ఆరోగ్యం, కుటుంబంపై దేవుని దీవెనల కొరకు వై శివరెడ్డి మేరీ వాసవి కుటుంబ ప్రత్యేక తలంపుల కొరకు, దడల ప్రేమ కిరణ్ ప్రొఫెషన్లో రాణించినట్లుగా మంచి జీవిత భాగస్వామి కొరకు సంధ్యా స్వప్నల కుటుంబ శ్రేయస్సు, ఎస్ఎస్ లీవారెడ్డి కుటుంబం కృతజ్ఞతగా, ఎస్ఎస్ లీవారెడ్డి పిల్లల బంగారు భవిష్యత్తు దేవుని కాపుదల కొరకు, న్యాసమ్మ చేస్తున్న చేయబోతున్న మేళలకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, ఆత్మీయ ఎదుగుదల, అఖిల్ బంగారు భవిష్యత్తు కొరకు సమర్పించువారు విజయ, నేహాల్ రెడ్డి బంగారు భవిష్యత్తు దైవాశిస్సుల కొరకు సమర్పించువారు జసింత, సుభాషిణి, శ్రీవాణి, శ్రీకాంత్, అక్షయ మంచి ఆరోగ్యం కోసం, మాదాను జోజమ్మ, సిరిల్ సందీప్ కుటుంబంలో శాంతి సమాధానం, పిల్లల బంగారు భవిష్యత్తు, కుటుంబమంతా పవిత్రాత్మ వరములతో నింపబడాలని, మరణించిన ప్రకాష్, మాదాన ప్రకాష్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పరలోకము నుండి కుటుంబాన్ని దేవుని దగ్గర అర్థించి దీవించాలని, దివ్యవాక్యేంద్రంలో సేవ చేస్తున్న ప్రతి ఒక్కరి మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా దైవాశీస్సుల కొరకు, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉరుసుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చి బిషప్ తుమ్మా బాలగారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, మక్కెన శివరయ్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు సుచరిత, దివ్యవాక్యేంద్రంలో సేవ చేస్తున్న గురువుల కన్యాశ్రీల మంచి ఆరోగ్యం, దేవుని సంరక్షణ, అభిషేకం కొరకు, దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఈరోజు ఆదివారం జరుగుతున్న పవిత్ర ఆత్మ పండుగ ఘనంగా జరగాలని, ముత్తంగి కేంద్ర పండుగ కాబట్టి ప్రజలందరూ ముత్తంగికి వచ్చుతుండగా దేవుని దీవెనలతో నింపబడినట్లుగా, ఫాదర్స్ ఇక్కడున్న ఫాదర్స్, రాబోయే ఫాదర్స్ అందరూ కూడా అభిషేకం ఆశీర్వాదములతో నింపబడి ప్రజలకందరికీ ఆ యొక్క ఆశీర్వాదం అభిషేకముతో నింపునట్లుగా ప్రజలందరూ తిరిగి ఆశీర్వాదములతో నింపుకొని ఇంటికి ఆ ఆశీర్వాదములు తీసుకొని పోవునట్లుగా, పరులకు పంచునట్లుగా, గ్రామమంతా పంచునట్లుగా, ఒక వ్యక్తి తలంపు ప్రకారము తోమాస్ రెడ్డి రెజీనమ్మ మంచి ఆరోగ్యం కొరకు మరియు కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు కారుణ్యమాత పేరిట కె భాస్కర్ దేవునికి కృతజ్ఞతగా శంకరయ్య చేయి పనులను ప్రభువు దీవించినట్లుగా, వై లూర్దిరెడ్డి కుటుంబం కృతజ్ఞతగా ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు, చంద్రశేఖర్ ఆరోగ్యం, దేవుని మార్పు నడవాలని, కుటుంబం అంతా దీవింపబడినట్లుగా, ఏ వెంకటేశ్వరరావు ఇంటి నిర్మాణం త్వరగా పూర్తి కావాలని జస్వంత్ మారు మనసు, కె శివకి మేస్త్రి పనులు వచ్చినట్లుగా పూజిత స్పష్టంగా మాట్లాడాలని, ప్లాట్ మంచి రేటుకు అమ్ముడు పోవాలని, జయపాల్ రెడ్డి రాణి కుటుంబం కృతజ్ఞతగా, ఫాతిమా మేరీ, హృతిక్ రోషన్ రెడ్డి, జోసఫ్ రెడ్డి కృతజ్ఞతగా ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, టి అనిల్ జోసఫ్ రెడ్డి సంధ్య కుటుంబం కృతజ్ఞతగా స్వస్థత, మేరీ శ్రేయ ఫ్రాన్సిస్ రెడ్డి బంగారు భవిష్యత్తు కొరకు, ఎస్ రాయప్రెడ్డి జయ కుటుంబం కృతజ్ఞతగా వినయ్ బంగారు భవిష్యత్తు కొరకు, ఫాదర్ సిరిల్ గారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, అభిషేకంతో ఇంకా నింపబడాలని, వచ్చే ప్రజలందరికీ ఆశీర్వాదం పంచాలని, ఈ పండుగ ఘనంగా జరగాలని, మరే తల్లి తోడుగా ఉండాలని, తుమ్మ జ్వానేశ్ రెడ్డి, మమత, తేజస్విని, శశిధర్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా పరిశుద్ధాత్మ వరములు ఫలముల కొరకు, అనూష్ రెడ్డి సుధా కుటుంబం శాంతి సమాధానం, ఆయురారోగ్యములు, ఆయుష్ రెడ్డిపై ప్రభు దీవెనలు, జి అంతోన్ రెడ్డి, వెరోనిక, జ్యోతి కుటుంబం కృతజ్ఞతగా కుమారుడు ప్రారంభించే వ్యాపారంలో అభివృద్ధి, వట్టి లూర్దిరెడ్డి మంజుల కుటుంబంలో ఆయురారోగ్యములు, వ్యాపార అభివృద్ధి, కుటుంబ ఆశీర్వాదములు, ఎడ్విన్కి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కొరకు, చేయి వ్యాపారంలో అభివృద్ధి కొరకు, బాల తెరీసా అంతోన్ రెడ్డి మంచి ఆరోగ్యం, దేవుని కాపుదల, పోతిరెడ్డి మరెడ్డి మరియ తెరీసా ఆత్మల శాంతి కొరకు సమర్పించేవారు కుటుంబ సభ్యులు, ఏ మార్క్ రెడ్డి, లూర్ద్ మేరీ అర్పణ కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, డి విజయ అనారోగ్య సమస్యల నుండి సంపూర్ణ స్వస్థత, డి అజయ్ అంధకార శక్తుల నుండి విడుదల, డి సంజయ్ శ్యామ్ మంచి ఆరోగ్యం కొరకు. ఈ విన్నపాలని ప్రభువుకు సమర్పించుకుందాం. రండి ఈ శుభవేళ దేవుని సన్నిధికి, రండి ఈ
శుభవేళ దేవుని సన్నిధికి ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి ధూపదీపారాధనతో స్తోత్రగీతిక మాలికతో ప్రభు సన్నిధిని చేరుదము. ప్రభు దీవెనలు పొందుదము. ప్రభు సన్నిధిని చేరుదము. ప్రభు దీవెనలు పొందుదము. రండి ఈ శుభవేళ దేవుని సన్నిధికి. దేవుని ఆత్మము ప్రపంచమునందిటిని ఆవరించి ఉన్నది. అది ఈ లోకమునందిటిని ఒక్కటిగా ఐక్యపరచుచున్నది. నరుడు పలుకు ప్రతి పలుకును ఆత్మనకు తెలియను. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరము పెంతెకోస్తు పండుగను ఘనంగా కొనియాడుతున్నాము. ఈ పండుగ క్రైస్తవుల మనము కొనియాడుతున్న ఒక కొత్త పండుగ కాదు. ఎందుకంటే యూదులు కూడా ఈ పండుగను కొనియాడి ఉన్నారు. యూదులు కొనియాడుతున్న 3 ముఖ్యమైన పండుగల్లో ఈ పెంతెకోస్తు పండుగ కూడా ఒకటి. కానీ వాళ్ళు కొనియాడుతున్న ఆ పెంతెకోస్తు పండుగ వేరు, మనము కొనియాడుతున్న ఆ పెంతెకోస్తు పండుగ వేరు. ఎందుకంటే వాళ్ళు పెంతెకోస్తు దినమున కోతకాలము మూయు సందర్భమున దేవునికి కృతజ్ఞత ధన్యవాదములు తెలుపుటకు కొనియాడు ఉత్సవము. ఈ ఉత్సవము పాస్కా పండుగ తరువాత 7వ వారంలో తరువాత కొనియాడపడును. ఈ దినము గోధుమ పంట ప్రథమ ఫలాలను దేవునికి అర్పించి, అలాగే ఈ దినమున దేవుడు సీనాయ్ పర్వతముపై మోసేకి వసగిన చట్టమును గుర్తు చేసుకొని ఈ ఉత్సవమును కొనియాడి ఉన్నారు. కానీ క్రైస్తవులుగా మనము ఎప్పుడు శిష్యులు అందరూ ఒక చోట్ల చేకూర్చి ఉన్నారో అప్పుడు ఆ పరిశుద్ధ ఆత్మ తండ్రి దేవుడు వాగ్దానం ఇచ్చినట్టు, యేసు ప్రభు ద్వారా వాగ్దానం ఇచ్చినట్టు ఆ పరిశుద్ధ ఆత్మ శిష్యులపై దిగి వచ్చినప్పుడు ఆ రోజును మనము పెంతెకోస్తు దినముగా కొనియాడుతున్నాము. ఎందుకంటే అదే మన శ్రీసభ జన్మ దివసము అని కొనియాడుతున్నాము. ఈ రోజు నుంచి ఎప్పుడు పరిశుద్ధాత్మ శిష్యులపై దిగి వచ్చిందో ఆ తరువాత
వాళ్ళు జీవిత విధానమును చూస్తే మన అందరికీ అక్కడ నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు బోధనల ద్వారా ఒక నూతన సంఘముని శ్రీసభని నిర్మించడానికి ఈ పరిశుద్ధాత్మ వాళ్ళకు కావలసిన ఆ ధైర్యము, ఆ జ్ఞానము ఇచ్చింది. కాబట్టి వాళ్ళు అందరినీ నడిపించింది. కాబట్టి ఈ దినమే మన శ్రీసభ జన్మ దివసము అని కొనియాడుతున్నాము. అవును ప్రియలారా, ఈరోజు మనం ఈ పండుగ ఘనంగా కొనియాడుతున్నామంటే ఈ పుట్టినరోజు, ఈరోజు మనం అందరం క్రైస్తవులు ఉంటామంటే ఈ పండుగ వలన ఆ శిష్యులలో మార్పు వచ్చి ఎలాంటి భయము లేకుండా తన ప్రాణం పోయినా సరే యేసు ప్రభు గురించి బోధించారు. కాబట్టి మనమందరం క్రైస్తవులు ఇక్కడ కూర్చున్నాము. అందుకే ఈ పండుగ కొనియాడుతున్న మనము ఆ పవిత్ర ఆత్మ అనే శక్తిని పొంది మనం కూడా ఆ పవిత్ర ఆత్మ నడిపిస్తున్న దారిలో మన జీవితానికి నడిపించడానికి కావలసిన వరములను బలములను అడిగి ఈ దివ్య పూజ బలిలో యోగ్య రీతిలో పాల్గొనడానికి మనం చేసిన పాపములను తప్పులను ఒప్పుకొని పరిశుద్ధపరుచుతాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చేతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. సంతోషం కలిగిన మన అందరం ఆ దేవాది దేవునికి మహిమ గీతంతో మహిమ పరచుదాం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు కలవారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనతైక పుత్రుడా, ప్రభు అయిన యేసు క్రీస్తువా, ప్రభు అయిన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పితకుడు ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దినము మేము కొనియాడుచున్న ఈ పవిత్ర మహోత్సవం ద్వారా లోకమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను సంతోషపరచి పవిత్ర పరచుచున్నావు. లోకమందయిని పవిత్ర ఆత్మ వరములతో పూరింపబడును గాక. పవిత్రాత్మ ద్వారా స్వార్థ ప్రచారము ప్రారంభించిన దినములలో
నీవు దయచేసిన అద్భుత వరములను నేడు నీ శిష్యులకు కూడా అనుగ్రహింపుము. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగముల జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. వారందరూ పవిత్రాత్మతో నింపబడి అన్య భాషలలో మాట్లాడసాగిరి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. పెంతెకోస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒక చోట గుమికూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతా నిండెను. అప్పుడు అగ్నిజ్వాలల నాలుకల వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్కు శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్ని భాషలలో మాట్లాడసాగిరి. భూలోకములోని ప్రతి ప్రదేశము నుండి వచ్చిన దైవభక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. ఆ శబ్దము విని జనసమూహము అక్కడికి వచ్చెను. అప్పుడు ఆ యూదులలో ప్రతి వ్యక్తియు ఆ విశ్వాసులు తన సొంత భాషలలో మాట్లాడుట విని కలవరపడెను. వారు విస్మయముంది ఆశ్చర్యముతో ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? ఇదేమి మీరు మాట్లాడునది మనమందరము మన సొంత భాషలలో వినుచున్నామే. పార్థియా, మాదియా, ఏలాము, మెసొపొటేమియా, యూదియా, కపదోకియా, పొంతు, ఆసియా వాసులు, ఫ్రీగియా, పంఫీలియా, ఐగుప్తు, సిరేనే దగ్గర లిబియా ప్రాంతముల నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన సందర్శకులు, యూదులు, యూదా మతమున ప్రవేశించిన వారు, క్రేతీయులు, అరబ్బీయులు మున్నగు మనమందరము దేవుడు చేసిన మహత్తర కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా మన సొంత భాషలలో వినుచున్నాము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము. పునీత పౌలు కొరింథీలకు వ్రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 12, 13 వచనములు. సహోదరులారా, దేవుని ఆత్మచే మాట్లాడు ఏ వ్యక్తియు యేసు నాశనమగుగాక అని పలుకజాలడని మీరు గ్రహింపవలెను. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువు అని అంగీకరింపజాలడు. కృపావరములు అనేకములు ఉన్నవి, కానీ వానిని ఒసగు ఆత్మ ఒక్కడే. పరిచర్యలు అనేక పద్ధతిలో జరుగుచున్నవి, కానీ సేవలను అందుకొను ప్రభువు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి, కానీ అన్ని సేవకులకును అందరకును ఒకే దేవుడు సామర్థ్యము వసగును. అందరి మేలు కరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. క్రీస్తు పెక్కు అవయవములు గల ఒకే శరీరం వంటివాడు. పెక్కు అంగములతో కూడినను శరీరము ఒకటియే కదా. అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరంలోనికి బాప్తిస్మం పొందితిమి. అందరమును ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
చేరరమ్మో కదలి రమ్మో వేగమే రమ్మో మాదరి చేరరమ్మో సీనా శిఖరమునా దిగిన సర్వేశ్వర సీనా శిఖరమునా దిగిన సర్వేశ్వర ఆత్మదాహం తీర్చగరమ్ము మా హృదయమందు ఆత్మదాహం తీర్చగరమ్ము మా హృదయమందు పావనాత్ముడా ప్రియ పావనాత్ముడా కదలి రమ్మో వేగమే రమ్మో మాదరి చేరరమ్మో హల్లెలూయా 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 ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో నుండునుగాక. పునీత యోగాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోగాను స్వార్త అధ్యాయం 20 పరిశుద్ధ వచనాలు 19 నుండి 23 వరకు. అది ఆదివారము సాయ సమయము. యూదుల భయముచే శిష్యులు ఒక చోటు తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్యలో నిలబడి మీకు శాంతి కలుగునుగాక అనేను. అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువుని చూచి వారు ఆనందించిరి. యేసు మరల వారితో మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లా పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్ర ఆత్మను పొందుడు. ఎవరి పాపమునైనను మీరు సమ్మించిన ఏడుల అవి సమ్మింపబడును. మీరు ఎవరి పాపములనైనను సమ్మింపని వేడుల అది సమ్మింపబడవు అని చెప్పాను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పెంతెకోస్తు మహోత్సవంను కొనియాడుతున్నాం. క్రీస్తు ప్రభు జీవితం అంతా ఒక చెట్టుతో కంపేర్ చేయవచ్చు, యా పోల్చవచ్చు. తండ్రి దేవుడు మరియ తల్లి గర్భములో ఒక విత్తాన్ని, ఒక సీడ్ని ఉంచాడు, యా విత్తాడు. ఆ విత్తనం పరిశుద్ధ ఆత్మ ద్వారా ఒక చిన్న చెట్టులాగా మొలకెత్తి ఈ ప్రపంచంలోనికి వచ్చింది.
ఆ చెట్టు పెరిగినప్పుడు 12 కొమ్మలతో పెరిగింది. ఎప్పుడు ఈ చెట్టు కరుణ, ప్రేమ, క్షమాపణ, అద్భుతం, బోధనలు ఇలాంటి మంచి మంచి ఫలాలను ఉత్పత్తించినప్పుడు ఇది పాపులకు, పేదలకు మరియు సమరియలకు ఓదార్పును, ఉప మనస్సును ఇచ్చింది. కానీ ఈ ఫలాలను చూసిన ధనవంతుడు, పరిసేలు, ధర్మశాస్త్ర బోధకులు వాళ్ళకి ఇది బాధలను ఇచ్చింది. అందుకే ఎప్పుడైనా ఏదైనా ఒక రోజు ఈ చెట్టుని చంపేస్తామో, తీసేస్తామో, అప్పుడు అన్నీ ఆగిపోతుంది అని అనుకున్నారు. ఎప్పుడు వీళ్ళు ఆ చెట్టుని చంపడానికి వచ్చారో, పట్టుకోవడానికి వచ్చారో, అప్పుడు ఈ 12 కొమ్మలు ఆ చెట్టుని ఒంటరిగా వదిలేసి పారిపోయింది. కానీ దేవుడు వలన ఆ చెట్టు ఎప్పుడు మళ్ళీ మొలకెత్తి వచ్చిందో అప్పుడు ఆ చెట్టు ఈ పారిపోయిన 12 కొమ్మలని తన దగ్గరికి చేర్కూర్చి పెట్టింది. ఎప్పుడు పరిశుద్ధ ఆత్మ ఆ 12 కొమ్మల మీద వచ్చిందో అప్పుడు నుంచి ఆ 12 కొమ్మలు 12 చెట్టులాగా మారి ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ఉన్న ప్రతి దేశంలోనికి వెళ్ళి ఆ చెట్టు గురించి బోధించారు. కాబట్టి ఒక కథోలిక తిరుసభ అని జన్మ పుట్టింది ఈ ప్రపంచంలో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభు తన మరణం తరువాత, ఉత్థానం తరువాత ఈ ప్రపంచం నుంచి, ఈ లోకం నుంచి తన తండ్రికి వెళ్ళక ముందు ఒక మిషన్, ఒక బాధ్యత, ఒక పని తన శిష్యులకి ఇచ్చిపోయారు. అది ఏంటి చూస్తామా? మత్తయి సువార్త అధ్యాయం 28 వచనాలు 19 నుండి 20 వరకు. సకల జాతి జనులకు పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానము వసగుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింపబోధింపుడు. నేను మీకు ఆజ్ఞాపించినంతయు వారు ఆచరింపబోధింపుడు. లోకాంత్యము వరకు సర్వదా నేను మీతో ఉందును అని అభయం ఒసగెను. సో యేసు ప్రభు ఈ లోకం నుండి తన తండ్రికి వెళ్ళిన తర్వాత తన చేసిన ఆ పనిని తన శిష్యులకు ఇచ్చి మీరు కొనసాగించుమని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు వెళ్ళినప్పుడు, అక్కడ వెళ్ళిన తర్వాత శిష్యులు ఏం చేశారు? ఎందుకు యేసు ప్రభు ఈ లోకాన్ని వదిలేసి తన తండ్రి దగ్గరకు వెళ్ళక ముందు శిష్యులని ఒక ప్లేస్లో, ఒక చోట్లో చేర్కూర్చి ఉండమని చెప్పారు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం వచనం 4వ వచనం. అపోస్తలుల కార్యములు అధ్యాయం 1 వచనం 4. అపోస్తలుల కార్యములు, యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ 1వ అధ్యాయం 4వ వచనం.
ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లా ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానము కొరకు వేచియుండు. ఎందుకు యేసు ప్రభు తన శిష్యులను చూసి ఇట్లా చెప్పారు? ఎందుకంటే ఈరోజు మనము స్వార్థ పట్టణంలో 19వ వచనంలో విన్నాము. ఏంటది? యోహాను స్వార్థ 16వ అధ్యాయం వచనం 19. అది ఆదివారము సాయం సమయమున యూదుల భయముచే శిష్యులు ఒక చోట తలుపు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలబడి మీకు శాంతి కలుగునుగాక అనెను. యూదులు భయముచే శిష్యులు ఒక చోట్ల తలుపు మూసుకొని ఉండిరి. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఆ భయం, తన యేసు ప్రభుని చంపినట్లు మనల్ని కూడా చేస్తారో ఏమో, ఏదైనా చేస్తారో ఏమని ఆ భయం వాళ్ళలో వచ్చింది. కాబట్టి ఆ భయముతో తలుపు మూసుకొని లోపలనే ఉండిరి. దీనిని చూసిన యేసు ప్రభు ఆయన అంటున్నాడు, మీరు అక్కడే వేచి ఉండండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవుడు పలికినట్లు, వాగ్దానం ఇచ్చినట్లు మీకు ఎప్పుడు పరిశుద్ధాత్మ వస్తుందో అప్పుడు వరకు మీరు అక్కడే ఉండండి అని ఆజ్ఞాపించాడు. అదే మనము కూడా చూస్తున్నాము. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘము నిర్మించేదను. నీవు పేతురువు, నీ రాతి మీద నా సంఘమును నిర్మించేదను అని పలికారు. కానీ శిష్యులను చూస్తున్నప్పుడు భయపడుతూ ఉన్నారు, కలవరపడి ఉన్నారు, దిగులు చెంది ఉన్నారు, నిరాశలో పడి ఉన్నారు. సో ఇలా ఉన్నప్పుడు యేసు ప్రభువుకు తెలుసు, ఒక సంఘముని, ఒక స్త్రీ సభని నిర్మించడం సాధ్యమే లేదు. భయంలో ఉన్న శిష్యులకు ఒక సంఘముని, ఒక స్త్రీ సభని నిర్మించడానికి సాధ్యమే లేదు. అందుకే యేసు ప్రభు వాళ్ళకి చెప్పారు, మీరు అక్కడే వెయిట్ చేసి ఉండండి. తండ్రి దేవుడు మీకు వాగ్దానం ఇచ్చిన ఆ పవిత్రాత్మ రాకడం కొరకు మీరు వెయిట్ చేయని ఉండండి అంటున్నారు. మనము పాత నిబంధనలో చూస్తే ఒకరి గురించి ఒక గుర్తుకు వస్తుంది. ఎందుకంటే దావీదు రాజా గోలియాతు గురించి మన అందరికీ మంచిగా తెలుసు. సాముయేలు గ్రంథంలో అధ్యాయం 17 వచనం 32 మరియు 33. దావీదు సౌలుతో, ఇతని గూర్చి ఎవ్వరును భయపడనక్కర్లేదు, అనుమతి అయినచో నీ దాసుడు ఈ ఫిలిష్తీన్తో పోరాడగలడు అని పలికెను. కాని సౌలు, ఈ ఫిలిష్తీని ఎదిరింపగలవు, నీవు బాలుడవు, అతడు బాల్యం నుండి యుద్ధమున కాకలు తీరిన జోదు అనెను. దావీదు గోలియాతుని పోరాటం చేయడానికి ఎవరు సిద్ధంగా లేదు, ఎవరు ముందుకు రాలేదు. కానీ దావీదు వచ్చి చెప్పినప్పుడు మీరు బాధపడకండి, ఎందుకంటే నేను పోతాను అని చెప్పినప్పుడు పౌలు అంటున్నాడు, నీవు బాలుడవు, అంత పెద్ద గోలియాతుని నీవు ఎట్లా చంపగలుస్తావు అని చెప్పినప్పుడు దావీదు ఒక మాట అన్నాడు. అదే అధ్యాయం 37వ వచనం. ఎలుగు సింగముల వాడి కోళ్ళ నుండి నన్ను రక్షించిన ప్రభువు. ఎలుగు
సింగముల వాడి గోళ్ళ నుండి నన్ను రక్షించిన ప్రభువు ఈ ఫిలిష్తీని చేత చిక్కకుండా కాపాడకపోడు అని పలికెను. అంటే దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, నాతో ఉన్న దేవుడు తప్పకుండా నన్ను కాపాడుతాడు. అంటే దావీదులో ఉన్న ఆ ధైర్యం, దేవుడు నా తోడు ఉన్నాడు అని ఆ నమ్మకం వలన, ఆ విశ్వాసం వలన ఆయన నేను వెళుతాను, ఆ గోలియాతుని నేను చంపుతాను చెప్పానంటే నేను ఒక బలవంతుడు అని కాదు, నేను ఒక బలశాలిని అని కాదు, దేవుడు నాతో ఉన్నాడు, నన్ను కాపాడుతాడు అని ఆయన ధైర్యం అనేది దేవుడు కాబట్టి ఆయన అట్లా చెప్పినాడు. ఆయన చెప్పినట్లు ఆయన గోలియాతును చంపేశాడు కూడా. కానీ మనము ఈ ప్రపంచంలో యేసు ప్రభు జీవించినప్పుడు యేసు ప్రభుతో పాటు ప్రయాణం చేసిన మన శిష్యులను చూస్తే ఆ ధైర్యం లేకుండా ఉన్నారు, కలవరపడి ఉన్నారు, భయముతో ఉన్నారు, దిగులతో పడి ఉన్నారు, నిరాశతో ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు యేసు ప్రభుకు తెలుసు ఏమి సాధించగలము, ఏమి చెయ్యగలము, ఒక స్త్రీ సభను, ఒక సంఘమును నడిపించగలము, నిర్మించగలము. ఇది అన్నీ జరగాలంటే వాళ్ళలో ధైర్యం రావాలి. ఆ ధైర్యము, ఆ జ్ఞానము వాళ్ళకి రావాలంటే పరిశుద్ధాత్మ ఎప్పుడు వాళ్ళ మీద వస్తుందో అప్పుడే అది జరుగుతుంది. దేవుడికి తెలుసు. అది క్రీస్తు తండ్రి దేవుడు క్రీస్తు ద్వారా తన శిష్యులకు తెలియపరిచి అక్కడే వేచి ఉండమని అన్నారు. కానీ ఎప్పుడు ఈ పరిశుద్ధాత్మ శిష్యులపై వచ్చిందో అప్పుడు నుంచి వాళ్ళ జీవిత విధానం చూస్తే మన అందరము చాలా సంతోషం పడతాము. ఎందుకంటే ఆ క్షణం నుంచి ఎప్పుడు ఆ పరిశుద్ధాత్మ వాళ్ళు వచ్చిందో ఆ క్షణం నుంచి ఒక్క క్షణం కూడా వాళ్ళలో భయం అనేది రాలేదు. Praise the Lord. 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 Hallelujah. 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 ఆ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత పేతురు జీవితం చూస్తే ఎట్లా ఉంది తెలుసా? అపోస్తల కార్యములు అధ్యాయం 2 వచనాలు 22 నుండి 24. ఇశ్రాయేలు ప్రజల్లారా, ఈ మాటలను ఆలకింపుడు. నజరుడైన యేసును అద్భుతముల ద్వారా, మత్కార్యముల ద్వారా, సూచక క్రియల ద్వారా దేవుడు మీకు రూఢి వనర్చెను. ఇది మీకై మీరు ఎరుగుదురు. ఏలైనా దేవుడి వారిని ఆయన ద్వారా మీ మధ్యనే చేసెను. దేవుని సంకల్పంను అనుసరించియు ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించియు అప్పగింపబడిన ఈ యేసును మీరు పాపులచే సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను మృతుల నుండి లేపెను. చూడండి, పేతురు అంత భయంలో ఉన్న శిష్యులు, కానీ ఎప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళపై వచ్చిందో అప్పుడు ఆ భయం లేకుండా, ఆ యూదులను చూసి భయపడుతున్న ఆ పేతురు ఇప్పుడు ధైర్యంగా లేచి నిలబడి ధైర్యంగా చెప్తున్నాడు, మా యేసు ప్రభువుని మీరు చంపినారు. అలాగే ఎన్నో మన బైబిల్లో చూడవచ్చు. కొన్నిసార్లు కొంతమంది పెద్దవాళ్ళు వార్నింగ్ ఇచ్చినప్పుడు ఏ ధైర్యం లేకుండా మేము ఎవరిని వినాలి,
దేవుడు చెప్తున్న మాటలనా, కాకపోతే మీరు మాకు ఇస్తున్న వార్నింగ్ మాటలను వినాలి. మేము దేవుడి కోసం దేవుడి మాటలను వినాలి కానీ ధైర్యంగా చెప్పారంటే ఆ పవిత్రాత్మ ఇచ్చిన వరాలను వలన, ధైర్యం వలన, జ్ఞానం వలన వాళ్ళు చెప్పారు. అలాగే నిజాయితీగా ఉన్నారు. నిజం గురించి, యేసుప్రభు గురించి ధైర్యంగా బోధించారు. పేతురు మాత్రం కాదు, అన్ని శిష్యులు మనకు తెలుసు వేరే వేరే దేశములకు వెళ్ళి అక్కడ ధైర్యంగా యేసు ప్రభు ఒక రక్షకుడు, మన రక్షణ కొరకు వచ్చిన ఆయన మెస్సయాని అందరికి బోధించారు. కాబట్టి ఈరోజు ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఇంత పెద్ద త్రిసభను మనము చూస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనము కూడా మన జీవితంలో చిన్న చిన్న సమస్యలు, అడ్డంకులు, అవంతరాలు, ఇబ్బందాలు, కష్టాలు, నిరాశలు ఏదో ఒక దారి నుంచి వస్తే ఉంటుంది. అది ఎట్లా వస్తుందో, ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కానీ అలాంటి సమస్యలు వచ్చినప్పుడు, అడ్డంకులు వచ్చినప్పుడు, అవంతరాలు వచ్చినప్పుడు మనము ఎలా బిహేవ్ చేస్తున్నాము? ధైర్యం ఉందా? ఎదుర్కొన్నాడానికి ధైర్యం ఉందా? ధైర్యం లేకుండా చనిపోతున్నాము, పడిపోతున్నాము. కొంతమందికి నిద్ర కూడా రాకుండా అనారోగ్య పరిస్థితికి వస్తున్నారు. ఆధునిక లోకంలో ఉన్న మనము అంత ఎక్కువ ధైర్యం లేకుండా పడిపోతున్నాము. ఒక మాట ఉంది, ఘోరంద సమస్యలను కొండంద చేసి కొండంద శక్తిగల దేవుణ్ణి ఘోరంద చేస్తున్నామని. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ద రోడ్ లెస్ ట్రావెల్డ్ అని ఒక బుక్ ఉంది. ఆ బుక్కులో మొట్టమొదటిన ఆయన ఒక విషయం గురించి చెప్తున్నాడు. మనలో చాలామంది మన మనస్సులో మన జీవితం సులభంగా ఉండాలి. ద లైఫ్ హ్యాస్ టు బి వెరీ ఈజీ, స్మూత్గా ఉండాలి. ఎలాంటి ప్రాబ్లం రాకుండా, ఇబ్బందులు సమస్యలు రాకుండా స్మూత్గా ఉండాలని, సులభంగా ఉండాలని మనం అందరము మన మనస్సులో పెట్టుకున్నాము. కానీ ఆయన ఏం అన్నాడంటే ఆ బుక్లో అట్లాంటి ఉద్దేశం మీ మనసులో ఉండే అది తీసి ఫస్ట్ బయట పెట్టండి, మొట్టమొదటిగా బయట పెట్టండి. ఎందుకంటే మన జీవితంలో కొన్ని సమస్యలు, కొన్ని అవంతరాలు ఉంటాయి, ఇబ్బందులు, కష్టాలు ఏదో ఒకటి ఒక దారిలో ఒక రూపంలో వస్తుంది. ఇది అన్నీ మన జీవితంలో ఒక భాగం. అందుకే ఆయన అంటున్నాడు, ఇట్లాంటి మన ఉద్దేశం మన మనసులో ఉండే జీవితం అనేది సులభంగా ఉండాలి అంటే అది తీసి బయట పెట్టండి. ఎందుకంటే అది ఉన్నప్పుడు మనం ఏది సాధించగలము, నిర్మించగలము. మనం కుటుంబం కావచ్చు, ఒక విచారణ కావచ్చు, ఒక సెంటర్ కావచ్చు. మనలో భయం ఉన్నప్పుడు మనం ఏమి సాధించగలము, నిర్మించగలము, నడిపించగలము. అందుకే ఈ భయం మన నుంచి పోవాలంటే ఆ పవిత్రాత్మ మా మీద రావాలి. మన నమ్మకం, మన విశ్వాసకం అనేది దేవుడి మీద ఉండాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, లోకాంతం వరకు నేను మీతోనే ఉంటాను అని పలుకుతున్నాడు. సో అలాంటి మాటలు మాతో ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? దేవుడు పాత నిబంధనలు చూస్తే కూడా యెహోషువ
గ్రంథంలో 1వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభు యెహోషువకు ఒక మాట పలికాడు. నేను చెప్పినట్లు ధైర్య శైర్యములు అవలంబింపుము, ధైర్య శైర్యములు అవలంబింపుము, నిబ్బరముగా నిశ్చలముగా ప్రవర్తింపుము. నీ దేవుడైన ప్రభువు ఎల్లవేళలా నీతో ఉండును. దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. మన దేవుడు ఎల్లవేళలా మాతోనే ఉన్నాడు. కానీ ఆ మాటను మనం నమ్ముతున్నామా? ఎందుకనే యేసు ప్రభు మనకు ఆ పవిత్ర ఆత్మని ఇచ్చి ఉన్నారు. మన బ్యాప్తిజం ద్వారా, కన్ఫర్మేషన్ ద్వారా మనము పొంది ఉన్నాము. కానీ మన జీవితంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, కష్టంలో వచ్చినప్పుడు మనం చాలా కష్టపడుతున్నాం, బాధపడుతున్నాము, వేదన పడుతున్నాము, ఏడుస్తున్నాము, నిద్ర లేకుండా పోతున్నాము. అంటే మనకు ఆ దేవుడి మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఒకవేళ ఆ నమ్మకం ఉండే ఎట్లా దావీదు రాజా గోలియాతుని పోరాడి గెలిచాడో, ఎందుకంటే ఆయన నమ్మకం అనేది, ఆయన విశ్వాసం అనేది ఆయన దేవుడి మీద పెట్టాడు కాబట్టి, దేవుడు కాపాడుతాడని ఆ నమ్మకంతో ఆ పోరాటానికి వెళ్ళాడు కాబట్టి గోలియాతుని గెలిచాడు. ఎప్పుడు ఆ విశ్వాసము, ఆ నమ్మకము మనలో వస్తుందో తప్పకుండా మనము కూడా గెలుస్తాము. ఆమేన్. రెండవదిగా మనం చూస్తే పేతురు, యోగాను, యాకోబు రాసిన లేఖలు. అక్కడ ఎన్నో విషయాల గురించి రాసి ఉన్నారు. వాళ్ళు చదువు లేని వాళ్ళు అంటారు. కానీ అక్కడ వాళ్ళు రాసిన లేఖల్లో, పౌలు గారు రాసిన లేఖల్లో కూడా మనం చూస్తే ఆ పరిశుద్ధ ఆత్మ జ్ఞానముని వెల్లడిస్తుంది, మనకు ఆధ్యాత్మిక సలహాలు ఇస్తుంది, మన జీవితాన్ని ఎలాంటి దారిలో నడిపించాలి, మన కుటుంబంలోనూ ఎలాంటి దారిని మనం తీసుకువెళ్ళాలని ఆ ఆధ్యాత్మిక సలహాలు ఇస్తుంది. అది అన్నిటిని మనకు చదువుతున్నప్పుడు ఆ దేవుని, నా పరిశుద్ధాత్మని జ్ఞానము ఎంత గొప్పదని మనకు తెలియపరుస్తుంది. కానీ మనము ఏం చేస్తున్నాము? ఆ దేవుడి మీద నమ్మకం లేక పడిపోతున్నాం. ఎందుకంటే అప్పుడప్పుడు మనలో ఉన్న ఆ జ్ఞానమును నమ్ముతున్నాము, మనలో ఉన్న ఆ బలమును నమ్ముతాము. దేవుడు పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనకి ఏం జరుగుదని ఆ నమ్మకం ఉండే తప్పకుండా మనము కూడా గెలుస్తాము. ఆమేన్. అందుకే ప్రియులారా, ఈరోజు 2వ పట్టణంలో పునీత పౌలు గారు చెప్తున్నారు, ఈ పరిశుద్ధాత్మ వరములు మా అందరి మేలుల కొరకు ఇవ్వబడింది అని. అందుకే మనము ఈ పరిశుద్ధాత్మ వరములను స్వార్థముతో కాక నిస్వార్థంతో ఉపయోగించాలి. కొంతమంది దీనిని సరిగా కరెక్ట్ మార్గంలో వాడట్లేదు, తప్పుగా వాడుకుంటున్నారు. ఏదైనా ఒక మాట చెప్పి ఇది పవిత్రాత్మ వలనే జరిగింది అంటున్నారు. కానీ అది మంచిది కాదు. పరిశుద్ధ ఆత్మ మనకి ఇచ్చిన జ్ఞానముతో, బలముతో, శక్తితో మనము మన జీవితాన్ని నడిపించినప్పుడు పౌలు గారు ఎట్లా చెప్పారో, నా జీవితమును నాను ఎట్లా మంచి దారిలో తీసుకువెళ్ళానో అట్లా మనము తీసుకువెళ్తే ఒక్కరోజు మన తండ్రి దేవుడు, మన యేసు ప్రభు, నా ప్రియ బిడ్డలారా, నీవే నా ప్రియ బిడ్డలారా అని ప్రేమతో పలుకుతాడు. అందుకే క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పెంతెకోస్తు పండుగ కొనియాడుతున్న మనము ఆ దేవుడి మీద మన విశ్వాసమును, మన నమ్మకమును ఆ దేవుడిపై పెట్టి, ఆ పవిత్రాత్మ శక్తులను, జ్ఞానములను, బలములను పెట్టి
ఏమి జరిగినా సరే దేవుడు నాతో ఉన్నాడు, తప్పకుండా నేను కూడా గెలుస్తాను, దేవుడు గురించి బోధిస్తాను, దేవుడు చెప్పినట్లు నా కుటుంబములను నా సహోదరి సహోదరులను మంచి దారిలో నడిపిస్తానని ఆ ధైర్యంతో నిజాయితీగా ఒక నిజముని ప్రకటించి జీవిస్తున్నప్పుడు తప్పకుండా మనలను దేవుడు ఆశీర్వదిస్తాడు. మనము కూడా శాంతి సంతోషం కలిగి జీవిస్తామని చెప్పి దాని కొరకు ఈ దివ్య పూజా బలిలో మనల్ని అర్పించి మన కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలను కష్టాలు అది అన్నిటిని అర్పించి, ఓ దేవా ఇది నీ చిత్తమైతే ఇది తొలగిపోను కాకపోతే దీనిని అనుభవించడానికి నాకు కావాల్సిన ఆ శక్తి, ఆ ధైర్యం, ఆ బలము నాకు ప్రసాదించమని అడిగి ఈ దివ్య పూజలో ప్రార్థిస్తాం. ఆమేన్. అందరూ లేచి మన విశ్వాసపరమును ప్రకటిస్తాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడను మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరిమ నుండి పుట్టెను. పోంచు పిలాతున అధికారమునకు లోనై పాటుబడి సిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమెన్. మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ధైర్యం లేకుండా ఆ శిష్యులను గుర్తించి మనము కూడా మన జీవితంలో ఎన్నోసార్లు ధైర్యం లేకుండా భయముతో చనిపోతున్నాము, పడిపోతున్నాము. కానీ దేవుడు, తండ్రి దేవుడు ఈరోజు ఈ పెంతెకోస్తు పండుగ ద్వారా నేను అన్ని వేళలో మీతో ఉండును అని మనకు వాగ్దానం ఇచ్చున్నాడు. నేను పంపుతున్న మా పవిత్రాత్మ నీకు కావాల్సిన, నీ జీవితంలో కావలసిన వరములను తప్పకుండా ఇస్తుంది అని మనకు వాగ్దానం చేస్తున్నారు. అందుకే ఈరోజు మనమందరము మన కుటుంబంలో, మన జీవితంలో వస్తున్న పోతున్న చిన్న చిన్న సమస్యలను, కష్టాలను, అవాంతరాలను అన్నిటినీ తండ్రి దేవుడు ప్రేమ చేతులు అర్పించి ఆ ధైర్యం, ఓ దేవా నాకు ఇవ్వమని, నీ పరిశుద్ధాత్మ ద్వారా నాకు ఇవ్వమని, ప్రసాదించమని ఆ తండ్రిని కోరుకుంటాం. ఎందుకంటే ఎప్పుడు మనలో ధైర్యం వస్తుందో అప్పుడే మనం ఏదైనా చెయ్యగలుస్తాం, సాధించగలుస్తాం. భయముతో ఉండి దానివలన మనమే మనల్ని చంపినట్టు అవుతుంది. అందుకే మనల్లో ఉన్న ఆ ధైర్యం లేని పరిస్థితిని ఆ దేవాది దేవునికి అర్పించి, ఓ దేవా ఆ పరిశుద్ధాత్మ బలము నాలో రావాలి అని ప్రార్థిస్తాం. అది అన్నిటినీ ఆ దేవాది దేవునికి మన జీవితంలో ఉన్న అన్ని సమస్యలను ఆ దేవాది దేవునికి అర్పిస్తాం. మనకి ఇప్పుడు నుంచి ఎలాంటి భయము లేకుండా, ఎలాంటి బాధలు లేకుండా శాంతి సమాధానం కలిగి ఎల్లప్పుడూ ఆ పరిశుద్ధాత్మ నడిపిస్తున్న సన్మార్గంలో నేను ప్రయాణం చేయాలని మన అందరినీ ప్రార్థించి எல்லா వేళలో, எல்லா సమయంలో శాంతి సమాధానం కలిగి ఒకే కుటుంబంలాగా,
ఒకే సంఘంలాగా జీవించడానికి కావాల్సిన వరములను ప్రసాదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ పూజకే అంకితం, నీరాజనం వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ పూజకే అంకితం, నింగినేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా, పేద హృదయం తనివి తీరా నీకు పాట పాడగా, లా 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 లా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా ఈ అర్పణములను దయతో స్వీకరింపము. నీవు వాగ్దానం చేసిన పవిత్ర ఆత్మ మాకు నీవు సత్యములను సంపూర్ణముగా తెలియచేసి ఈ పవిత్ర కార్యములను ప్రమార్థమును గ్రహించినట్లు మాకు తోడ్పడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోతను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీవు పాస్కా పరమ రహస్యమును నెరవేర్చుచు నీ కుమారుని ద్వారా నీ బిడ్డలుగా ఎన్నుకొన్న వారికి ఈరోజు నీ పవిత్ర ఆత్మను ప్రసాదించుచున్నావు. శ్రీసభ ప్రారంభ దశలో ఈ పవిత్రాత్మ సమస్త ప్రజలకు దైవ జ్ఞానము నొసగి వివిధ భాషలను మాట్లాడు ప్రజలను ఐక్యపరచెను. ఏక కంఠముతో ఒకే విశ్వాసమును ప్రకటించుటకు ఉపకరించెను. కావున పాస్కోత్సవ ఆనందముతో ప్రపంచమంతయు
దళములు నీ మహిమను ప్రకటించుచు నీ వైభవమును నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున ఓసాన, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున ఓసాన. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమానుచున్నాము. ఈ విధమున ఇది మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడటకు ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రించి శిష్యులకి ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఆ విధముననే భోజనానంతరము పాత్రలు నందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నొసగు ఈ అప్పమును రక్షర పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలను చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభని జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూలాంటుని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణం చెయ్యము.
ఉత్థాన మగ్ధుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుణ్ణి కన్యతలియకు మరియ మాతతోనూ ఆమె భర్తయకు పునీత జోసెఫ్ గారితోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసుబా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీశభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగముల జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువా. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మన అందరము ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసు క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్.
వారందరూ పవిత్రాత్మతో నింపబడి దేవుడు చేసిన గొప్ప కార్యములను ప్రకటించిరి. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మేమిప్పుడు పూజించిన ఈ దివ్యాహారము నీ పవిత్రాత్మ ప్రభావమును మా సంపూర్ణ రక్షణకు ఉపకరించునుగాక. నీ పవిత్రాత్మ వివిధ వరములను మాకు ఎల్లప్పుడూ దయచేసి మేమందరము ఐక్యముగా జీవించినట్లు తోడ్పడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి మన జీవితం ద్వారా ప్రభువునకు మహిమ పరపము. సర్వేశ్వరునికి వందనములు.